ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సింగిల్ ట్యాంక్ ఉంది, ఇంకో ట్యాంక్ తీసుకొచ్చాము అక్కడ దాని పక్కనే సెట్ చేయాలన్నమాట ఈ ట్యాంకు. దీనికైతే ట్యాంక్ నిప్పులు అయితే ఫిట్ చేస్తున్నామండి. ట్యాంక్ నిప్పులు ఫిట్ చేసిన తర్వాత ఆ ట్యాంక్ పక్కనే దీన్ని కూడా సెట్ చేయాలన్నమాట. లోపలికి వెళ్ళేసి ట్యాంక్ నిప్పలు గమ్మేసి ఫిట్ చేస్తున్నాడు అనమాట లోపలికి వెళ్ళి. ఇల్లు వచ్చేసి డబల్ ఫ్లోర్ అండి. ఇది డబల్ ఫ్లోర్కి వచ్చి సింగిల్ ట్యాంకు వాటర్ సరిపోవట్లేదు అనేసి డబల్ ట్యాంక్ సెట్ చేయాలన్నారు. ఇంకోటి తీసుకొని వచ్చి డబల్ ట్యాంక్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నామండి. ఇక్కడ ఎలా ఫిట్ చేయాలో ఫుల్ వీడియో చూస్తే మీకు కూడా బాగా క్లియర్గా అయితే అర్థమవుతుందండి. ఫ్రెండ్స్, ప్లంబింగ్ వర్క్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ వీడియోస్ కోసం ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి పీవీసీ అండి. ఓల్డ్ ట్యాంక్ వచ్చేసి పీవీసీ కనెక్షన్ ఇచ్చారు. ఆ పీవీసీ నుంచి మనం యూపీవీసీకి ఇవ్వాలి, పీవీసీ టు యూపీవీసీ. అంటే ఇది చాలా రోజుల ముందు ఫిట్ చేశారు. దానికి వచ్చేసి పీవీసీ పైపులు అంతా కనెక్షన్ అయితే పీవీసీ ఇచ్చారు మొత్తం. ఇది వచ్చేసి ట్యాంక్లోకి ఇన్లెట్ అండి. ఇక్కడైతే గేట్ వాల్ ఒకటి సెట్ చేసాము. ట్యాంక్లోకి ఇన్లెట్ ఇది. ఇంకో ట్యాంక్లోకి కూడా ఇప్పుడు కొత్తగా ఫిట్ చేస్తున్న ట్యాంక్లోకి కూడా ఇన్లెట్ ఇవ్వాలి కదా, అందుకనేసి అక్కడ తీసేసి దాంట్లో నుంచే కనెక్షన్ ఇస్తున్నాం అన్నమాట. ఆ బిట్ ఎందుకు ఇచ్చామంటే అది పీవీసీ కాబట్టి పీవీసీ టు యూపీవీసీ కప్లింగ్ వేసుకోవాలన్నమాట, కప్లింగ్ ఫిట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పీవీసీ టు యూపీవీసీ కప్లింగ్. అంటే యూపీవీసీ పైప్ కొంచెం లావు వస్తుంది, పీవీసీ వచ్చేసి కొంచెం సన్నగా వస్తుంది కదా, అందుకనేసి దానికి సెట్ అవ్వదు. ఇది న్యూ ట్యాంక్లోకి కొత్త ట్యాంక్లోకి ఇన్లెట్. ఇక్కడ ఒకటి వచ్చేసి గేట్ వాల్ ఒకటి వస్తుంది, దాన్ని కూడా గేట్ వాల్ సెట్ చేసుకుంటే అంటే మనకు ఒక ట్యాంక్ నిండిన తర్వాత ఇంకో ట్యాంక్ గేట్ వాల్ ఆన్ చేసుకుని నిండిపోయింది ఆఫ్ చేసి ఇంకోటి వచ్చేసి ఆన్ చేసుకోవాలన్నమాట. ఎంటీ ట్యాంక్ 1 by 1 నిండిపోతాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఓవర్ఫ్లో అండి. ట్యాంక్ నిండిన తర్వాత వాటర్ అయితే మిద్దిపైకి పెట్టమన్నారు వాళ్ళు, దానికైతే ఇచ్చేసాము. ఇది వచ్చేసి ట్యాంక్ నుంచి అవుట్లెట్. ట్యాంక్ నుంచి అవుట్లెట్ ఇస్తున్నాం. ఇది వచ్చేసి హెయిర్ పైప్ సెట్టింగ్ అయిపోయింది. ట్యాంక్ నుంచి అవుట్లెట్ కింద ఒకటి గేట్ వాల్ పెట్టేసి ఫిట్ చేస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇన్లెట్ అండ్ అవుట్లెట్ అలాగే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్.